ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంగవరం మండలం చిన్నూరు ఫ్లైఓవర్ దగ్గర వాహనాల తనిఖీలలో అక్రమంగా చిత్తూరు నుండి కర్ణాటకకు బొలెరో వాహనంలో తరలిస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని గంగవరం పోలీసులు పట్టుకొని వెహికల్ ను సీజ్ చేశారు. గంగవరం మండలం కోనపరెడ్డిపల్లి గ్రామంలో గ్రామస్తులు 1 నెల నుంచి నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో కరెంటు డిపార్ట్మెంట్ వారికి నెల నుండి చెబుతున్నా కానీ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని, ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోనపరెడ్డిపల్లి గ్రామస్తులు కోరుకుంటున్నారు. గంగవరం మండలం చిన్నూరు ఫ్లైఓవర్ దగ్గర వాహనాల తనిఖీలలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనంతో సహా సీజ్ చేశారు. చిత్తూరు నుండి అక్రమంగా కర్ణాటకకు బొలెరో వాహనంలో తరలి వెళ్తున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని గంగవరం పోలీసులు పట్టుకొని వెహికల్ ని సీజ్ చేశారు. గంగవరం మండలం కోనపరెడ్డిపల్లి గ్రామంలో 1 నెల నుంచి నీరు లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాన్స్ఫారం కాలిపోవడంతో కరెంటు డిపార్ట్మెంట్ వారికి నెల నుండి చెబుతున్నా ఆఫీసర్లు పట్టించుకోలేదు. ఏఈ మరియు లైన్మెన్ కి ఫోన్ చేసి చెప్పినా, ఆఫీస్ దగ్గరికి పోయి చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. 2-3 కిలోమీటర్లు వెళ్లి పక్క గ్రామంలో బోరు నీళ్లు తెచ్చుకుంటున్నామని, ఇప్పుడు ఆ గ్రామస్తులు కూడా మా బోర్ దగ్గరికి రావద్దంటూ చెబుతున్నారని వాపోయారు. కిలేరులో నీళ్లు తెచ్చుకొని తాగడం వల్ల అనారోగ్య పాలవుతున్నామని పేర్కొన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోనపరెడ్డిపల్లి గ్రామస్తులు కోరుకుంటున్నారు. రెడ్పల్లి గ్రామం, గంగవరం మండలం, కొత్తపల్లి పంచాయతీ. మాకు నీళ్ళు లేక చాలా సమస్యల్లో ఉన్నాము. ఎవరు పట్టించుకోలేదు. బోర్లు కట్టుకొస్తే కూడా ఎవరు పట్టనే లేదు. సాంబశివ, మాది గంగవరం మండలం, కొత్తపల్లి పంచాయతీ, కోనపరెడ్డిపల్లి గ్రామము. మా ఊర్లో నెల క్రితము ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి కరెంటు డిపార్ట్మెంట్ దగ్గరికి తిరిగి అలసిపోయినాము. కానీ ఎవరు పట్టించుకోలేదు. మా ఊర్లో నీళ్ళు లేక బోరు నీళ్ళు లేక ఆడవాళ్ళు కీలేరులో పోయి నీళ్ళు తెచ్చుకొని తాగి అందరికీ జలుబులు వచ్చి జ్వరాలు వచ్చి అందరూ చాలా బాధపడుతున్నారు. కానీ గవర్నమెంట్ మా మీద దయ ఉంచి మాకు ట్రాన్స్ఫార్మర్ తెచ్చి ఇమ్మీడియట్గా బిగించి మాకు మంచి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. టాప్ 5 పెట్టాలి కానీ టాప్ 4 ఎందుకు నువ్వు పెట్టేది? రోజు ఫోన్లో ఏది పడిపోయినాడు. వెనకాల అదే వాయిస్ అట్లా వచ్చింది చూసి
సైడ్ भूपेन्द्रावये श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः दैवी गायत्री चन्द्रः प्राणायामे विनियोगः अङ्गुल्याग्रे नासिकाग्रं विद्यं पावनार्थनं प्राणायामिदं रक्तं ऋषिभिः परिकल्पितं शुभाभ्यां शुभदितौ शोभनमूर्त्याद्य प्रमणः तिथि प्रहरात्रे श्वेतवराहकल्पे वैवस्वतमन्मन्तरे कलिगे प्रथम पादे जम्बो द्विते भरतवर्षे भरतकण्डे सुमुखस्यैकदन्तः लम्बोदरस्य विघ्नराजोगनायकः धूम्रकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजाननः वक्रतुण्डदौर्पकर्णो हेरम्बस्कन्दमरुजा षोडशैतानिनामध्यप्रतिष्ठितभिः विद्यारम्भेवा हेतुः सदा सकलमे सर्वकार्येषु जायते शुक्लां भरतरं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अरुजाननपद्मार्कं गजाननमान्यसम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे साङ्गमधायितं सवाहनं पत्नीपुत्रपरिवारसमेतं स्वयंभूतरीकाणिपाकविघ्नेश्वरमावाहयामि सिद्धिबुद्धिसमेत सिद्धिविनायकस्वामिदेवतामावाहयामि कुरुडफलमहागणपतिमावाहयामि लक्ष्मीगणपतिमावाहयामि स्थापयामि पूजयामि महागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि स्वागतं समर्पयामि पादारविन्दयोः भाग्यमर्घ्यमाचमनीयं समर्पयामि सकलाभरणार्थं षट्सिद्धम् अक्षतपुष्पाणीयं समर्पयामि अथ पुष्पैः पूजयामि ओं सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः यदकर्णिकाय नमः लम्बोदराय मया प्रधानमङ्गलं दीपं त्रैलोक्यमधिपरावः पश्चादीपं प्रयच्छामदेवाय परमात्मने महागणाधिपतये नमः दिव्यधूपमाग्रापयामि या देवी सर्वभूतेषु ज्योतिरूपेण संस्थितो अमृतोवने स्वाहा आराच महागणाधिपतये नमः यदा वासः नारिकेलफलनिवेदनं समर्पयामि विष्णुं स्वागत्या परिशिष्यामि प्राणाय स्वाहा अपानाय स्वाहा समानाय स्वाहा उदानाय स्वाहा श्रीनिवासाय मङ्गलम् लक्ष्मी सविभ्रमालो शुभ्रो भ्रमचक्षुषे सर्वलोकानां वेङ्कटेशाय मङ्गलम् कल्याणार्पणगात्राय कामितार्थप्रदायने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् महागणाधिपतये नमः आनन्दकर्पूरमङ्गलनीराजनं समर्पयामि वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं गुरु मे देव सर्व कार्येषु सर्वदा मम महागणपति प्रसादेन संकल्पित सर्वकार्यं दिग्विजय परंपर सिद्धिरस्तु महागणपति प्रसादेन मम जातक कुमारी कुमारस्य उन्नत विद्या उन्नत उद्योग सद्बुद्धि सत्प्रवर्तन प्राप्तिकर सिद्धिरस्तु जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय।
ఓం రాజాతిరాజాయ ప్రసక్య శాసినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామహన్ కామకామాయమఖ్యం కామేశ్వరో వై శ్రవణోతు దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః యో వేదో సురప్రోక్తో వేదాంతేత ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీలస్య పరస్య మహేశ్వరः ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయో ఓం తదాత్మ భువనైకమాతా వధూవరాభ్యాం వరదా భవంతు మహాలక్ష్మీ మహేశ్వరీ శారదా భువనేశ్వరీ భాగ్యమాయు పుత్రాం దదాతు తే. కొంచెం వెనక విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే స్మరామి శుభమస్తు ప్రతిష్ఠితమస్తు. చాలే కొడే రాడా రా గిరే రాగిరే రా కొడే రానా నేను గట్టిగా ఉన్నాను రాగిరే నో రాగిరే ఎట్లా వినాయక చవితి కూడా వినాయక చవితి సందర్భంగా శ్రీనగర్ కాలనీలో అప్పటి నుంచి దాదాపు 46 సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని పెట్టడం, ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా ప్రజలు భక్తులు కలిసి వినాయక చవితిని దిగ్విజయంగా బ్రహ్మాండంగా కూడా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నేను కూడా దాదాపు చాలా సందర్భాల్లో వినాయక చవితి సందర్భంగా నాకు అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు పెట్టిన వినాయక స్వామి విగ్రహాన్ని దర్శించుకొని అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి అందరూ కూడా సంతోషంతో ఉండాలని, మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించుకోవడం ప్రతి వినాయక చవితి కూడా ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువకులు ఎప్పటి నుంచినా కూడా సక్రమంగా ఈ కార్యక్రమాన్ని ఏ ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఇంకా బాగా అన్ని రకాలుగా కూడా శాంతి భద్రతలతో ఇవన్నీ కూడా నిర్వహించుకోవడం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాం.